Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ఎంసెట్ కౌన్సిలింగ్ యొక్క 3 ఫేజ్ల యొక్క డేట్స్ మరియు సెంట్రలైజ్డ్ కౌన్సిలింగ్ యొక్క డేట్స్ కూడా రావడం జరిగింది. సో ఇప్పుడు పేరెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కౌన్సిలింగ్లో తీసుకోవాల్సినటువంటి ఎంసెట్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వబోయేటువంటి పేరెంట్స్ పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకమైనటువంటి పాయింట్స్ నోట్ చేసుకోవాలి, ఎటువంటి విషయాల్ని మీరందరూ కూడా పరిగణలోకి తీసుకోవాలి, ఎలా కౌన్సిలింగ్కి సన్నిద్ధం అవ్వాలి అనేటువంటి ఒక విషయాన్ని మనం చూద్దామండి. ఫస్ట్గా దీంట్లో ఏం జరుగుతుందంటే అండి, స్లాట్ బుకింగ్ అనేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది. స్లాట్ బుకింగ్ అంటే మీరందరూ కూడా మీ 10th క్లాసు, ఇంటర్మీడియట్, ఆధార్ కార్డు, అదేవిధంగా మీ టీసీ ఉంటే టీసీ, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇవన్నీ తీసుకొని ఎంసెట్ ర్యాంక్ కార్డు, అదేవిధంగా హాల్ టికెట్, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పోవాల్సి ఉంటుంది అనమాట. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలంటే గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది, హెల్ప్ లైన్ సెంటర్స్ అనే వాటిని డిక్లేర్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఈ వివరాలని ఎక్కడ దొరుకుతాయి సార్ మాకు అని అన్నట్లయితే www.tgepset అనేటువంటి వెబ్సైట్లో tgepset.nic.in ఈ వెబ్సైట్లోకి పోయినట్లయితే ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు తెలుస్తుంది అనమాట. సో అదేవిధంగా మీరు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే స్లాట్ బుకింగ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. అంటే మీరు ఏ డేట్లో ఏ టైంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వాలనేటువంటి ఇన్ఫర్మేషన్ మీరు మీకు అనుకూలమైనటువంటి టైం చూసి అవైలబుల్ స్లాట్స్లో బుక్ చేసుకోవాలి. ఈ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని మనం హెల్ప్ లైన్ సెంటర్కి పోతాం. హెల్ప్ లైన్ సెంటర్కి పోయిన తర్వాత మనం వాళ్ళన్నీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మనకు ఒక ఫామ్ ఇస్తారనమాట. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినట్టుగా ఒక ఫామ్ ఇస్తారు. ఈ ఫామ్ తీసుకొని వచ్చి మనం ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇట్లా ఫస్ట్ ఫేజ్ ఆప్షన్స్, సెకండ్ ఫేజ్ ఆప్షన్స్, థర్డ్ ఫేజ్ ఆప్షన్స్. ఈ సంవత్సరం ప్రత్యేకంగా సెంట్రలైజ్డ్ స్లైడింగ్ అనేటువంటి ఒక ఆప్షన్ ఇచ్చారండి. ఇది చాలా గంభీరమైనటువంటి విషయము, చాలా కొత్త విషయము. మొత్తం మీద తెలంగాణ ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి అత్యంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం అనమాట. ఈ నిర్ణయం వల్ల అనేక వేల మంది విద్యార్థులకు, రమారమిగా ఒక 10,000 మంది విద్యార్థులకు మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. దీని మీద మనం ప్రత్యేకమైనటువంటి ఒక వీడియో కూడా మనం చేసుకుందాం. మనం ఎంసెట్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత, అంటే టీజీ ఎప్సెట్ అండి, ఇంకా ఎంసెట్ అనేటువంటిది మర్చిపోండి. టీఎస్ ఎంసెట్ అని చాలా మంది కొడుతున్నారు, అలా ఎవరు కొట్టద్దు. tgepset.nic.in వెబ్సైట్ మాత్రమే అందరూ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకొని మీరు ఈ ఆప్షన్స్ ప్రక్రియ అంతా కూడా క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా సరే ప్రీవియస్ ర్యాంక్స్ని బేస్ చేసుకొని మనం ఆప్షన్స్ పెట్టుకోవాలి. అంటే మనం ఒక సపోజ్ మీద ఒక 20,000 లోపు ర్యాంక్ ఉందనుకోండి. సో మీరు ఈ లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ అన్ని ముందుగా రెడీ చేసుకోవాలి. అంటే మీకు ప్రాబబిలిటీ ఉండి మీకు ఏ బ్రాంచ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోదలుచుకుంటారో ఆ యొక్క ఆప్షన్స్ అన్నింటిని ముందుగా సెలెక్ట్ చేసుకొని వీలైతే ఆ కాలేజీలని ముందుగా విజిట్ చేసుకోవాలన్నమాట. అంటే మీకు వచ్చేటువంటి ప్రాబబిలిటీ ఎక్కడైతే ఉంటుందో, ఏ కాలేజీలో అయితే ఉంటుందో ఆ కాలేజీలని ఒకసారి మీరు విజిటింగ్కి వెళ్ళి అక్కడ విద్యార్థుల యొక్క ఒపీనియన్ తీసుకొని తర్వాత కానీ మీరు ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే అది మరింత ఫలవంతంగాను ఫ్రూట్ఫుల్గాను ఉంటుంది. ఈ లాస్ట్ ర్యాంక్స్ యొక్క ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో ఉంటుందని చెప్పాను. ఏదైనా మీరు పెన్ అండ్ పేపర్ తీసుకొని వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని మనం అట్లా ఎక్కేసుకునేటప్పుడు మీ క్యాస్ట్ని పరిగణలో తీసుకోవాలి, మీకు వచ్చేటువంటి తీసుకోవాల్సినటువంటి బ్రాంచ్ని పరిగణలో తీసుకోవాలి. అదేవిధంగా మీకు లొకేషన్ ఇంపార్టెంట్ అండి. చాలామంది పేరెంట్స్ ఏంటంటే టాప్ 20 కాలేజీలు ఆప్షన్స్ పెట్టుకునే క్రమంలో భాగంగా ఎక్కడో మన కూకట్పల్లిలో ఉన్నటువంటి వ్యక్తి పోయేసి బడంగపేటలో ఉన్నటువంటి ఎంవిఎస్ఆర్ కాలేజీని పెడతారు. జీవితం మటాష్ అయిపోతుందండి. అట్టడి పని మాత్రం చేయొద్దు. 2 గంటలు పోను, 2 గంటలు రాను. కూకట్పల్లి నుంచి బడంగపేటకు పోయి బడంగపేట నుంచి మళ్ళీ కూకట్పల్లికి వచ్చేసరికి ఆయన జీవితంలో ఇంజనీరింగ్ పట్టా తప్ప ఏమీ మిగలదు. మనిషికి చాలా ఇబ్బంది. డిస్టెన్స్ ఫ్యాక్టర్ని తప్పనిసరిగా పేరెంట్స్ పరిగణలోకి తీసుకోవాలి. ఇకపోతే సార్ ప్లేస్మెంట్స్ విషయంలో ఎలా చూసుకోవాలి? ప్లేస్మెంట్ విషయంలో తెలంగాణలో మెజారిటీ కాలేజీలు అబద్ధాలు చెప్తారు. సో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను అనమాట. ఇప్పుడు గోకరాజు కాలేజీ గురించి ఒక పేరెంట్ ఉంటాడనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఆస్తులు అమ్మేసి వచ్చి గోకరాజులో చేరాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే 100% ఏ కాలేజీ కూడా 100% ప్లేస్మెంట్ ఇవ్వదండి. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. 75% స్టూడెంట్ ఎఫర్ట్ ఉంటుంది, కేవలం 25% మాత్రమే కాలేజీ యొక్క హెల్ప్ అనేది ఉంటుంది. సో మీరు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి కాలేజీ, లెగసీ ఉన్నటువంటి కాలేజీ, లెగసీ అంటే కొన్నేళ్ల పాటు పెట్టినటువంటి కాలేజీ. ఉదాహరణకి ఇప్పుడు నెక్స్ట్ వేవ్ అని చెప్పేసి ఎవరో ఇప్పుడు మన హైటెక్ సిటీలో రన్ చేస్తున్నారు. ఇటువంటి కొత్తగా వచ్చేటువంటి వాళ్ళని వీలైన కాడికి అవాయిడ్ చేసి ఎవరైతే స్టాండర్డ్ పీపుల్ ఉంటారో, ఎవరికైతే రెప్యుటేషన్ ఉంటుందో
అట్లీస్ట్ వాళ్ళతో పోవడం అనేది కొంతవరకు మెరుగైనటువంటి విషయంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే ఈ కౌన్సిలింగ్ విషయంలో మీరు బ్రాంచ్ ఏ విషయం తీసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక స్టూడెంట్ ఉంటాడండి, వాడు తెలిసి తెలియనటువంటి అమాయకత్వంలో నేను కోర్ సిఎస్సి తప్ప ఏం చదవనని చెప్పేసి ఒక 10 కాలేజీలు కోర్ కాలేజీలు పెట్టి వదిలేస్తాడు. సో ఇలా వదిలేసినందువల్ల వారికి ఏమవుతుందంటే ఆ ఆప్షన్లో సీట్ రాదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సార్ మా వాడు ఫస్ట్ ఫేజ్లో 10 కాలేజీలు పెట్టుకొని చూస్తాడు సార్, లేకపోతే నేను సెకండ్ ఫేజ్కి వెళ్తానని చెప్పి అంటాడు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఉదాహరణకు మనం ఒక సినిమా థియేటర్కి వెళ్తామండి. ఇప్పుడంటే రిజర్వేషన్ సిస్టమ్ ఉంది. మేము చిన్నప్పుడు ఏంటంటే ఎవడు ముందు పోయి కుర్చీలు వేసుకుంటే వాడిదే సీటు. ఈ యొక్క ఎంసెట్ కౌన్సిలింగ్లో కూడా అదే విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీరు ఓన్లీ 10 కాలేజీలు పెట్టుకున్నారు, మీకు సీట్ రాలేదు. ఆల్రెడీ టాప్ 20 కాలేజీలు అందరూ పోయి కర్చీఫ్ వేసేస్తారు కదా, వాళ్ళు ఖాళీ అయితే తప్ప నీకు మళ్ళీ ప్లేస్ దొరకదు. కాబట్టి ఎప్పుడు కూడా వీలైనన్ని ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవాలి. చాలా మంది అతి తెలివితేటలతో దాన్ని ఏమంటారంటే అతి విశ్వాసంతో ఒక 20-30 ఆప్షన్స్ పెట్టి వదిలేస్తారు. అలా పెట్టకూడదండి. ఉదాహరణకి టాప్ 10 కాలేజీలో మీరు ఆప్షన్ పెట్టుకోదలుచుకున్నారు అనుకోండి. సిబిఐటీలో ఒక 5 ఆప్షన్స్ ఉన్నాయి. సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి డేటా సైన్స్, సిఎస్సి ఐఓటీ, ఐటీ 5 ఆప్షన్స్ వచ్చాయి. అదేవిధంగా టాప్ 10 కాలేజీలు తీసుకున్నప్పుడు ఇట్లా 5 బ్రాంచ్లు కానీ పెట్టుకున్నట్లయితే మనకి ఎన్ని వస్తాయి? అప్రాక్సిమేట్గా 50 ఆప్షన్స్ వస్తాయి. మళ్ళీ తిరిగి ఈ 5 కాలేజీల్లో ఈసీ కానీ పెట్టుకున్నట్లయితే ఇంకొక 5 ఆప్షన్స్ వస్తాయి. ఓన్లీ 5 కాలేజీల్లోనే 10 కాలేజీల్లోనే మీకు 55 ఆప్షన్స్ వస్తాయి. మీరు 10 ఆప్షన్స్ ఎట్లా పెట్టుకుంటారు? అలా పెట్టుకోకూడదు. మినిమము ఒక 100 ఆప్షన్స్ పెట్టండి. అంటే టాప్ 20 కాలేజెస్లో మీరు బ్రాంచెస్ అన్నీ కూడా పెట్టుకోండి. సిఎస్సి ఫ్యామిలీలో ఏ బ్రాంచ్ అయినా ఒకటే. మేము యూట్యూబర్స్ ఇంకొకరో రకరకాలుగా బ్రాంచెస్ యొక్క వైభవాన్ని గురించి ఆ బ్రాంచ్ తీసుకుంటే ఎలా ఉంటుంది, ఫైనల్గా ఏదైనా సిఎస్సిలో చెప్పేది అదే లెక్చర్స్, వాళ్ళకున్న నాలెడ్జ్ అంత మేరకే. మీరు కాలేజీలో ఏఎంఎల్ తీసుకోగానే మీకు సూపర్వైజర్ లెర్నింగ్, అన్సూపర్వైజర్ లెర్నింగ్, చాట్ జీపీటీలు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, అసలు సూపర్గా చెప్పే ఫ్యాకల్టీ కానీ ఆ రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏ కాలేజీలో కూడా లేదు. అదే పాతకాలం లెక్చరర్స్ ఉన్నారు, వాళ్ళకి తెలిసినటువంటి అదే ఊప్స్ కాన్సెప్ట్ చెప్తారు, అదే జావా చెప్తారు, అదే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చెప్తారు తప్ప మీకు నిష్ టెక్నాలజీస్ మీద ట్రైన్ చేసే శక్తి కాలేజీలో ఉండదు. కాబట్టి మీరు అన్ని బ్రాంచ్లని పెట్టుకోండి. డోంట్ రిజర్వ్ ద బ్రాంచ్. సిఎస్సి ఫ్యామిలీలో ఏదో ఒక బ్రాంచ్ అయితే పర్వాలేదండి, మీరు సిఎస్సి తీసుకోదలుచుకున్నప్పుడు. లేదంటే ఈసీ తీసుకోండి. సో ఈ రకంగా మీరు బ్రాంచెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ సంబంధించి అనేక రకాలైనటువంటి వీడియోస్ని సుమన్ టీవీలో నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోలన్నీ మిస్ అవ్వకుండా ఉండాలన్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇది నోటిఫికేషన్ రూపంలో మీకు ఈ వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.